ఏపీలో ఎలక్షన్ రాబోతున్న త్వరలో ఓకేనా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏపీ రాజకీయాలు 2024 చంద్రబాబు సీఎం అవుతారన్న. చంద్రబాబు ఎందుకు అవుతాడన్న? చంద్రబాబు సీఎం ఇంతకుముందు తెలంగాణలో 9 సంవత్సరాలు పరిపాలన చేసిన అయితే మన రాష్ట్రం చూస్తే తెలంగాణ బాగా అభివృద్ధి చేసిన ఐటీ రంగం కానీ సపోజ్ మన జైలు కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ జాబ్స్ కానీ మొత్తం అవినీతిలో ఏం లేకుండా చాలా తెలంగాణ డెవలప్ చేసిండు. దాన్ని కూడా ఏపీ కూడా చంద్రబాబు డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఆంధ్రాలో జగన్ గారి పరిపాలన చాలా బాగుందంట కదా? అసలు పరిపాలన ఏం లేదన్న, నవరత్నాలు చెప్తాను వారు అందట్లేదు. అది మన భూమి మధ్య ఉంటారు, సాగి చచ్చిపోతారు జగన్ మధ్య అని. అది అక్కడ పరిపాలన అసలు ఏం లేదన్న. మొత్తం చంద్రబాబు నాయుడు నాకు శిలాపాసాలే ఉన్నాయి, ఇంత స్లాబ్ వేయలేదు. ఉన్న చంద్రబాబు నాయుడు కూర్చున్న తాత్కాలిక రాజధానిలో కూర్చొని మాటలు చెప్తారు. ఇదంతా అంతా డ్రామా మాడతారు. 100% చంద్రబాబు నాయుడు కంపల్సరీ సీఎం అవుతారు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న? ఏ మామూలుగా అక్కడ చేసిన కొద్దిగా చేసిండు, ఎవరు చేస్తారు. అది మాత్రం ఏం గొప్పే కాదన్న. అసలు పరిపాలన చూస్తే దారుణంగా ఉందన్న. అక్కడ అక్కడ ఎవరు నేను అడిగినా పోయి మామూలుగా అడిగినా, ఏంటి బాబు నేను తెలంగాణ మనిషి ఇక్కడ వచ్చాను అసలు ఏంటి అంటే లేదన్న, దారుణంగా అయిందన్న. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన బాగా చేశాడు. కొడుకు వచ్చిన మొత్తం విధ్వంసం, ఇసుక మాఫియాలు, అన్ని కేసులు పెట్టడం, లేకుండా కేసులు పెట్టడం, మొత్తం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా జైలు పంపించిండు. జైలు పంపించి కూడా మా కొడుకు తీర్పించింది. అక్కడ మా కేసులు పెట్టేసి బాబుని అరెస్ట్ చేసాను. ఎవరు కూడా చూడండి, మీ ఎవరు కూడా వచ్చిందన్న. మా ఇసుక మాఫియా మధ్య అన్ని పాలసీలో మా బాబు బెయిల్ ఇచ్చిందన్న. చాలా మటుకు అమ్మ పథకం అని చెప్పేసి అమల్లో చేస్తారని చెప్తున్నారు. అమ్మ అసలు ఏం లేవు చెప్తారు, వాళ్ళే చెప్తారు. ఏంటన్నా ఇప్పుడు ఎలక్షన్ రాగానే అది ఇది బంగారం ఇస్తా, లేకపోతే నేను అది ఇస్తా, సుడికి ఇది ఇస్తా, డబ్బులు ఇస్తా, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తా చెప్తారన్నా. లాస్ట్కి వస్తా పరిపాలన కాదు. ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఏదైనా ఇటు పరిస్థితుల్లో మాకు మా బాబు వస్తే అన్న మా ఫ్యూచర్లో మా పిల్లలకి భవిష్యత్తు ఏంది, మేము కార్డు మార్చుకొని మేము తెలంగాణకు వెళ్ళిపోతాం, మేము ఉన్న కంపెనీకి వెళ్ళిపోతారన్న. 5-6 కంపెనీ బాబు వచ్చిండు. కియా కంపెనీ అని, కార్లది, తర్వాత మళ్ళీ ఫోన్ కంపెనీ అని, ఇంకా మళ్ళీ ఎయిర్లైన్స్ కంపెనీ, స్పాట్స్ అని చెప్తే అవి కూడా మీరు తీసుకొస్తా అంటే పరిపాలన చేస్తుంటే వాళ్ళు జగన్ నుంచి ఉన్న పెట్టుబడి కంపెనీలు ఎన్నికిపోయినాయి. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా పెట్టారు కదా? ఓకే ఇక్కడ నుంచి పెట్టిండే అది ఎవరైనా పెడతారు. చంద్రబాబు ముందు పెడితే నేను పెడతానా అని చెప్తున్నాను. ఏం లేదు బాగా మొత్తం జగన్మట్టి ఉండేది. ఇంకా 2 నెలల్లో వెళ్ళిపోతున్నాను. కూడా బాగానే నడుస్తుంది కదా ఆర్గసీ పథకం. అది ఎవరైనా చంద్రబాబు పెట్టారు, ఎవరైనా పెడతారు. అది సాధ్యం కాదు. మనం ముందు పరిపాలన ముఖ్యం. జాబులు ఎందుకు తీసుకొచ్చావు, రాష్ట్రాన్ని అసలు అభివృద్ధి అయింది. అమర్త రాజా 3 రాజధాని అన్న. ఇప్పుడు ఒక్క భార్యకి ఒక భార్యకి ఒకటే మౌడు ఉంటాడు, 3 భార్య ఉంటారుగా. ఏపీ రాజధాని చెప్పేసి, కర్నూలు చెప్పేసి, మొత్తం అక్కడ ఉన్న ఒకటి వైజాగ్ పోయిండు, అది ఒకటి. ఎందుకంటే ఒక రాజధాని చాలు. ఉన్న అమరావతి రాజధాని చేసుకోండి, తెలంగాణలో డెవలప్ అయితే డెవలప్ చేస్తా కాదన్న. బడ్జెట్ ఎక్కడ బడ్జెట్ లేదు, 2 బడ్జెట్ మీరు కట్టుబడులతో పోయారు. అది మోడీ ఇంతమందికి సరిగా బడ్జెటే ఇవ్వట్లేదు. ఇట్లా చెప్తాను, ఉన్న రాజధాని డెవలప్ చేసుకోవాలి. కానీ జగన్ వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధి బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది అని అంటున్నారు. లేదన్న, వాళ్ళకి ఉదయం మామూలు క్రెడిట్ కార్డు అనుకుంటే డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. అసలు లేదన్న, ఎందుకంటే నేను మొత్తం సర్వే చేసిన 2020 బాబు చంద్రబాబు అయితే సీఎం మంచిగా అవుతారన్నా, లేకపోతే డెవలప్ కాదు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు మొత్తం. ఏపీ రాజకీయం ఎలా ఉండబోతుంది 2024లో? 2020 అన్న 2024 చంద్రబాబు నాయుడు మాత్రం మంచి భారీ మెజార్టీతో జనసేన, మన తర్వాత బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారన్న. మన పవన్ కళ్యాణ్ మాత్రం ఉప ముఖ్యమంత్రి కొన్ని మంత్రి పదవులు ఇస్తారు అంతే. బాబు మాత్రం 100% సీఎం అవుతారు. ఈసారి సీట్లో కూర్చున్నాడు. వచ్చి 5 సంవత్సరాల పరిపాలన మాత్రం మంచిగా బాగా చేస్తారన్న. అంటే బాబు ఇండివిజువల్ రానికి లేదా? బాబా అంటే అట్లా ఏమన్నా బాబా అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా వస్తున్నారు. బాబు జనసేన ఇంకా బీజేపీ ఇతర పార్టీలు అన్ని కలుపుకొని బాబు వెళ్తున్నాడు కదా, దాని మీద ఎలా ఉంటుంది? జనసేన మన అట్లా సపరేట్ గా ఒకరుగా పోటీ చేయాలి అని అంటున్నా. అట్లేం లేదా, ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సిపిఎస్సీ పొత్తుంది, మళ్ళీ దాని తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు బీజేపీతో పొత్తుంది, అలయన్స్ కంపల్సరీ కలుపుకొని పోతారన్న. అట్లేం లేదు, మొత్తం కలుపుకొని ప్రభుత్వాన్ని పడేస్తారు. ఇప్పుడు బాబుది సర్కార్ వచ్చినట్టు ఎన్ని సీట్ల వరకు వస్తుంది? బాబు మొత్తం 100 వస్తాయి కంపల్సరీ. 100 పవన్ కి ఏమన్నా సీట్లు రాగలదా? పవన్ రావచ్చు, పవన్ అంటే కొద్దిగా, ఎందుకంటే మనం మాక్సిమం అయితే కొద్దిగా 10-20 రావచ్చు అంతే. లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఎఫెక్ట్ లేదా లోకేష్ యువకుల పాదయాత్ర పుంజుకుందన్న బాగా. మొత్తం అక్కడ పోయి నేను సర్వే చేశాను. ఏంటమ్మా మీరు కడప పోయిన ఒకసారి, ఏంటమ్మా జనం వస్తారు, డబ్బులు లేదమ్మా, డబ్బులు కాదు, స్వేచ్ఛంగా మేము పాల్గొంటాం అని చెప్పారన్న. మీరు డబ్బు మధ్యానికి బిర్యానీ కోసం వస్తారా, అంత జనం ఏంది ఇవ్వడానికి పాదయాత్ర అంటే నా టైం రాదు, సొంతంగా మా రాష్ట్రం మేము డెవలప్ చేసుకోవాలని వస్తున్నాను చెప్తాను. మాత్రం సీఎం చంద్రబాబు ఇదే మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్స్. రాజ్యాంగంలో ఏదైతే మనం రచించుకున్నామో, రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని లేకపోతే మనం ట్యాక్స్ కట్టొచ్చా కట్టకూడదు? దానికి ఆన్సర్ చెప్పు. కట్టొచ్చా కట్టకూడదు అని పక్కకు పెట్టి ఫస్ట్ రాష్ట్రానికి రాజధాని లేకపోతే ట్యాక్స్ కట్టొచ్చా
కట్టొచ్చా కట్టకూడదా? కట్టొచ్చా కట్టకూడదా? 2 లక్షల రాజధాని బిల్డింగ్ కోసం అనేది చెప్తాను వెళ్ళి చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదండి. మంచి అని చెప్పుకోవాలి సార్. తప్పు జగన్ దొంగ అనకూడదు. రాసుకొస్తారు చంద్రబాబు గురించి చెప్పండి. రోగాలు వచ్చి పేరు తెచ్చుకోవాలి, పులిలా తెచ్చుకోవాలి, పులిలా తెచ్చుకోవాలి, కళ్ళు కనపడతాయి, కుళ్ళు పోయింది. సింహం సింహంలో రావాలి, రాజేష్ నా పేరు. ఒక్క సంవత్సరం కేసీఆర్ అలా మాట్లాడిపోయి ఏం మాట్లాడతారు మీరంతా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రాజకీయం మంచి మాట్లాడండి. ఓకే, రోగాలు వచ్చిన బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకుంటే ప్రజెంట్ ఎవరు అడుగుతున్నారు? ప్రభుత్వం ఉంది ప్రజెంట్. రూలింగ్ పార్టీ ఎవరిది? గట్టిగా అరిచేస్తే రూలింగ్ పార్టీ ప్రజెంట్ ఎవరిది? ప్రతిపక్ష లేకపోతే ప్రజలకు వస్తున్నారు. అర్థం కాలేదు. అమరావతి అనేది తాత్కాలిక రాజధాని అనే చంద్రబాబు గారు చెప్పారు. బాగుంటారు మధ్యలో మీరు నేను చంద్రబాబు అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛంగా రైతుల కోసం భూములు అడిగితే 8,000 ఎకరాలు ఇచ్చారనేది, ఒక నిమిషం, 8,000 ఎకరాలు ఇచ్చారనేది జనంకి తెలుసు, మీడియాకి తెలుసు. అవునా? అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉండి 200 ఎకరాలు తాగలడా? చంద్రబాబు గారు కూడా అమరావతి అనేది తాత్కాలిక రాజధాని అని చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. ఎవరు అసెంబ్లీలో? తాత్కాలికంగా బిల్డింగ్ అన్నవాడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాడు? దానిలో వర్క్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు? మరి 3 రాజధానులు 3 రాజధానులు ఒకదాన్ని కూడా శంకుస్థాపన ఎందుకు చేయలేకపోయాడు? ఒక రాజు ఎందుకు పెట్టలేకపోయాడు? విజయవాడలో 3 పెడితే అభివృద్ధి ఏది చెప్పలేదు కదా, ఎక్కడా కూడా డిక్లేర్ అవ్వలేదు కదా. వైజాగ్ లో 3 కోట్లు కట్టాడు. 3 కోట్ల సంవత్సరం ఆదాయం ఉందో తెలుసా? 50,000 కోట్లు. మీరు అభివృద్ధి ఎక్కడ లేదు అంటున్నారు. అభివృద్ధి అంటే ఓన్లీ పథకాలు ఇస్తే అభివృద్ధి అవ్వదు. ఓన్లీ కోట్లు వచ్చే డబ్బుతోనే అభివృద్ధి అవ్వదు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు 50,000 కోట్లు వస్తున్నప్పుడు అప్పులు సడన్ గా తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఏ రాష్ట్రంలో అయినా సరే కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టిన చరిత్ర ఉందా? చెప్పగలవా? నువ్వు చెప్పగలవు ఈ క్వశ్చన్ కి? నీదేమి అనేది చెప్పు ఒక్క నిమిషం. ఫ్రంట్ రా ఒకసారి. ఓన్ ఛానల్ కదా, నువ్వు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా సూటిగా. రాష్ట్ర రాజధానిలో నువ్వు రాజధాని లేనప్పుడు నువ్వు ట్యాక్స్ ఎందుకు కడుతున్నావు? దేనికి? ఎక్కడుందో చూపించగలవా? నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు ప్రూవ్ చేయగలవా? నువ్వు చేయగలవా? అదే చెప్తున్నా. నీకు ఇంకోటి విషయం తెలుసా? ఈ భారతదేశం మొత్తంలో ఇవాళ పెట్రోల్ రేట్ ఎక్కడైనా కంపేర్ చేసుకో. ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఎక్కువ ఉందా? ఎక్కడన్నా ఉందా? పల్లెటూరు అసలు పెట్రోల్ ఇష్యూ లేదు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు. పెట్రోల్ ఇష్యూ లేనప్పుడు కొత్త స్టేట్ కాబట్టి నేను అనేది అదే భయ్యా. రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టిన ఈ వయసుకి ఇప్పుడు దాకా నువ్వు చూసిన ఏ రాజకీయం గురించి అయితే ఉందో నువ్వు అడిగిన క్వశ్చన్ కి కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టిన చరిత్ర వరకైనా ఉందా? నువ్వు చెప్పగలవా? కలెక్టర్ ఆఫీస్ అంటే పంచాయతీ ఆఫీస్. అదే చెప్తున్నా. గ్రామ పంచాయతీ అంటే లోపల సర్పంచ్ గెలిచాడు. సపోజ్ మన పంచాయతీ ఆఫీస్ లో గెలిచాడు. మన పంచాయతీ డెవలప్ అవ్వాలంటే ఎమ్మెల్యే వల్ల ఇద్దా, సర్పంచ్ వల్ల ఇద్దా? సర్పంచ్ వల్ల అయితే ఎమ్మెల్యే వల్ల ఇద్దా? సర్పంచ్ కి రైట్స్ ఉన్నాయా, ఎమ్మెల్యేకి రైట్స్ ఉన్నాయా? సర్పంచ్ కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సర్పంచ్ తీసుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలా? డెవలప్మెంట్ ఎవరు చేసుకోవాలి?
మన పంచాయతీని ఇప్పుడు సచివాలయాలు చేస్తున్నాం. సచివాలయాలు అవ్వట్లేదు కదా అసలు. పంచాయతీకి ఇప్పుడు పంచాయతీ సచివాలయం చేస్తున్నప్పుడు సర్పంచులు ఎందుకు వస్తారు ఇంకా? అదే బ్రహ్మాండమైన వాలంటీర్ వ్యవస్థ పెట్టిండు. నేను అనేది సర్పంచులు ఎందుకు అన్నాను. నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడలేదు. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడలేదు. రీసెంట్ గా పథకాలని చెప్పి తెలంగాణలో పెట్టారు కదా, మీ సేవలకు వెళ్ళండి. ఏపీ సేవలో పెద్ద క్యూ ఉంటుంది. అదే క్యూ ఏపీలో ఎందుకు లేదంటారు? పథకాలు తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ తెలంగాణలో చూస్తే పెద్ద క్యూ ఉంటుంది. మీ సేవ సెంటర్ కాడ రైస్ కార్డులకు వీటికి అప్లై చేసుకోవాలి. కానీ ఏపీలో అలాంటి క్యూ మేము అసలు పెట్టలేదు కదా. ఇక్కడ నీకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త జాబ్లు ఇవ్వలేదు. నీకు ఏ పథకాల గురించి మాట్లాడిందల్లా అమ్మఒళ్ళు, నాన్నవాళ్ళు. నేను అదే అన్నా, ఈ పథకాలు తప్ప వేరే పథకాలు నువ్వు అమలు చేశాడు, ఈ డాక్యుమెంట్ ఎదురాడని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలవా? ప్రభుత్వంలో చూసుకుంటే అదేంట్రా ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేసింది 35,000 విత్ రికార్డ్ ఉంది. ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. 35,000 ఇచ్చారు, నువ్వు ఒప్పుకున్నావు. మరి ఇక్కడ ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే సచివాలయాన్ని కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి 1,40,000 గవర్నమెంట్ జాబ్స్. ఒక సచివాలయం ఇస్తే జాబ్స్ అనేవి ఏమైనా జాబ్స్ కదా. నేను అదే చెప్తాను. డిగ్రీ చదివాడికి వెళ్ళి సచివాలయంలో చేసుకుని ఒక 5,000 జాబ్ తీసుకుని ఒక వ్యవస్థ వేరు, సచివాలయం సచివాలయం జాబ్ సాలరీస్ ఎంత ఉన్నాయి తెలుసా? 1,40,000 ఇప్పుడు 30,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగి ఒకటి 30,000 ఆల్రెడీ డిక్లేర్ చేశారా? అమలు చేస్తాడా? పే స్కేల్ లోనే తీసుకుంటున్నారు. అవన్నీ పేపర్ పరంగా అయినప్పుడు అఫీషియల్ గా డిక్లేర్ చేసిన రోజు మనం మాట్లాడుకోవాలి. మా అక్క మా అన్నయ్య ఇద్దరు సచివాలయంలో పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళ సాలరీ 30,000 పర్మనెంట్ అయిపోయింది. ఇలా 1,40,000 మందికి పర్మనెంట్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే పర్మనెంట్ ఉండిద్దని గ్యారెంటీ ఉందా? ఆల్రెడీ జీవో పాస్ చేశారండి. ఒకవేళ ఉండిద్దని గ్యారెంటీ ఉందా? లేకపోతే అదే అన్నా, ఇవాళ ఉంది అని ఒప్పుకున్నావు. ఒకవేళ లేకపోతే అప్పుడు రోడ్డు మీద పడేది ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్ జాబ్లు వేరే ఐఏఎస్ ఐపీఎస్ అనేది వాళ్ళు సొంతంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకుని వాళ్ళు ఎగ్జామ్ రాసుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్ళే జాబ్స్. ఇవనేది నామినేట్ పోస్టులు. ఎవరు కూడా వెళ్ళి రిటర్న్స్ ఎగ్జామ్స్ రాయడం, రిటర్న్ చదవడం చేసిన జాబ్స్ కాదు అది. సచివాలయం వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ రాస్తారు. మరి ఇదే విషయం నువ్వు చెప్పినప్పుడు డైరెక్ట్ అమ్మరామారావు మంత్రి లాంటి వాళ్ళే మనకి ఇష్టం వాళ్ళే వాలంటీర్ పెడదాం, మనకి ఇష్టం నచ్చిన వాళ్ళే గ్రామ సచివాలయాన్ని పెడదాం. నేను అనేది మనకి నచ్చిన వాళ్ళే పెట్టుకుందాం అనేది ఎందుకు చెప్తున్నారు అన్నా. నేను అది మంత్రి లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో? విషయం డైవర్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం, నేను చెప్పేది వాలంటీర్ల గురించి కాదు. వాలంటీర్ 2,40,000. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులు 1,40,000 మంది గవర్నమెంట్ పోస్టులు పే స్కేల్ లో తీసుకుంటున్నారు. అదే సచివాలయం ఎవరైతే ఉన్నారో వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు? ఆశా వర్కర్ దాన్ని ఎందుకు క్లియర్ చేయట్లేదు? ఆశా వర్కర్లకు సచివాలయాలకు సంబంధం లేదు. నేను అనేది ఆశా వర్కర్ల గురించి కాదు బ్రదర్. చెప్తున్నా కదా, అడుగుదాం. దాని ఏమో తప్పు ఉందో మాట్లాడదు. ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వీళ్ళు జాబులు ఎందుకు తప్పిస్తున్నారు? పర్మనెంట్ అని నువ్వు మాట్లాడుతున్నావు. పర్మనెంట్ వాళ్ళు తీసే హక్కుందా? మీకు విషయం తెలియట్లేదు. నేను అనేది పర్మనెంట్ గా ఏ జాబ్ ఎవరు ఎలా చేస్తున్నారు అనేది మీకు తెలియదు అనుకుంటారు. సచివాలయం జాబ్ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ప్రభుత్వంలో లేనప్పుడే ఇంత చేస్తున్నాడు. ఒకసారి ఇచ్చి చూడండి. అందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాం కదా, ఈయన కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఇచ్చి చూడండి. అధికారంలో లేనప్పుడే కొన్ని వేల కోట్ల మందికి సాయపడుతున్నాడు, రూపాయి ఆశించకుండా. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు పెట్టినవన్నీ కూడా రేపొద్దున అధికారంలో వచ్చి రూపాయి వడ్డీతో సహా వసూలు చేస్తాడు అంటున్నారు. నేను చెప్తున్నానండి, ఆయన రూపాయి ఆశించే మనిషి కాదు. ఆఫ్టర్ ఆయన ఒక సినిమా తీసుకుంటే 2-3 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా జనాలకే పెడుతున్నాడు. జనసేన ఫండ్ ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా జనాలకే ఖర్చు పెడుతున్నాడు. ఆశించేవాడైతే అలా ఎందుకు ఖర్చు పెడతాడు? ఆయనకి అసలు రాజకీయంలో పెట్టే పనే లేదు. కొన్ని వేల కోట్లు వస్తాయి ఆయనకి. అంటే ఏం జరగట్లేదు, జనాలకి ఏదో చెయ్యాలి మనం వచ్చి అన్న పాయింట్ వేట్లో జనసేన అని సింబల్ పెట్టుకొని జనాల ముందుకు వచ్చాడు. మనం కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. అందరికి ఇస్తున్నాం కదా. అది ఎందుకు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్న జనాలు ఏంటంటే వాళ్ళు వేరేగా ఆలోచించుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇవాళ 100 రూపాయలు తీసుకున్నాం అనుకో, ఆ 100 రూపాయల గురించి చూస్తున్నారు తప్ప రేపటి రోజు చూసుకుంటా. రేపు వాళ్ళ పిల్ల భవిష్యత్తు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, ఎట్లా అని ఎవరు ఆలోచించి ఓటేయట్లా.
అలా ఆలోచించి ఓటేస్తే కనుక జనసేన గెలిచేది. అది ఇప్పుడు మీరు టీడీపీ టైఅప్లో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇన్ననే అయితే మేమైతే ఇంకా టార్గెట్ అయితే ఏమనుకోలేదన్నా. ఆల్మోస్ట్ అయితే సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారే అవుతారు 100%. అది ఎందుకంటే ఆయన సీఎం అయినా ఈ సీఎం అయినా సీట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు 100% చెప్తున్నా. ఎందుకంటే ఆ సీటుకి తగ్గట్టుగా చేసేది ఆయన మాత్రం. ఆ ఆలోచనలు కానీ ఆ విధానాలు కానీ ఎవరికి రావు. వేరే లెవెల్. ఆయనకి ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినా సరే హ్యాపీ. ఆయన ఒక సీఎం అయినట్లు లెక్కేమా. గెలిచిన తర్వాత అన్న ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినా చాలు. అసెంబ్లీలో అడుగుపెట్టి గట్టిగా కాలర్ ఎగరేసి మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉంది దట్టీస్ అంటే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఈ పదవి, ఈ మినిస్టర్ పదవి, ఈ మంత్రి పదవి కళ్యాణ్ గారికి బాగా సెట్ అవుద్ది అనుకున్న పదవి. అది మేము ఇంకా అంత ఏమో ఆలోచించలేదమ్మా. డిప్యూటీ సీఎం అయితే డిఎఫ్ సీఎం అయితే ఓకే ఇది బాగానే అందరికి. అంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు కాబట్టి ఏది సార్ ఏంటని మనం క్లారిటీగా చెప్పలేము. అది ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రావచ్చు అనుకుంటున్నారు? ఇన్నైతే ఏం లేదన్నా. వాళ్ళకైతే ఒక 5 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను నేను. వైసీపీకి పక్క. జనసేన ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది? జనసేన 100 అలా. జనసేన 100 గెలిస్తే టీడీపీ ఎన్ని గెలుస్తుంది? ఇంకా వేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తున్నా సరే జనసేనకే ఎక్కువ ఉంది ఇప్పుడు. అది